అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసేయండి. ఈ వస్తువులను ఈ వారం రోజులలో అస్సలు కొనకూడదు, లేదంటే ఆర్థిక పరిస్థితి ఇక అంతే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఇంట్లోకి ఒక వస్తువును కొంటున్నాము అంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. అంతేకాదు, శాస్త్ర ప్రకారం ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అన్ని వస్తువులు కుటుంబానికి కలిసి రావు. కుటుంబ సభ్యులు ఎల్లవెల్లలా సంతోషంగా గడపాలి అంటే వస్తువులు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాలి. అయితే శనివారం మాత్రం ఈ వస్తువులు అస్సలే కొనకూడదు. కొంటే మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎంత జిగజారిపోతుందో చెప్పలేమంటున్నారు వేద పండితులు. శనివారం వంట నూనె వస్తువులను అసలే కొనకూడదు. అదేవిధంగా ఈ రోజున చీపురును కూడా కొనకూడదు. వస్తువులను శనివారం రోజున కొంటెగిన ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం ఖాయం. ఉప్పు శనివారం కొనకూడదు. మరో రోజు కొని శనివారం తీసుకురాకూడదు. ఈ విధంగా చేయడం వలన అప్పులు పెరిగిపోతాయి. అంతేకాదు, ఉన్న అప్పులు కూడా తీరవు. నల్ల నువ్వులు, నల్ల మినపప్పు శనివారం కొనకూడదు. ఒకవేళ ఇతర రోజులలో మరో ప్రాంతంలో కొని శనివారం నల్ల నువ్వులను, మినుములను ఇంటికి తీసుకురాకూడదు. శనివారం రోజున నువ్వులు, మినపప్పు కొంటే చేయాల్సిన పనులు ఆలస్యం అవుతాయట. శనివారం నువ్వులు, మినుములు దానం చేస్తే శుభం కలుగుతుంది. ఈ రోజున ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు. కొంటే దురదృష్టానికి కొనుక్కున్నట్లే అవుతుందని వేద పండితులు చెబుతున్నారు. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచన ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది అని మా అభిప్రాయం. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.